వెల్కమ్ టు మై ఛానల్. సో నా ఛానల్ ఏమైనా కొత్త కూర్చుంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయండి. అంతేలేగానే బలవంతం కూర్చోబెట్టేనే నేను చూపించట్లేదు కదా వీడియోస్. ఇవాళ టాపిక్ ఏంటంటే మీద ఒక ముచ్చట మాట్లాడేసుకుందాం. లచ్చక్క టీవీ వాళ్ళ గురించి ఇందాక ఒక 2 గంటల క్రితం ఒక వీడియో పోస్ట్ చేసిన వాళ్ళు. సో మేము పిల్లల్ని దూరం పెట్టేంత పరిస్థితి వచ్చింది. సరే జ్వరం వల్లనో ఏం వల్లనో సరే పక్కన పెట్టేసింది. అండ్ మీరు అసలు పెట్టిన తమ్ముళ్ళేంటి ఏంటి అసలు ఆమెని సంపి కూర్చోబె ఇంతలోకే ఆమెతో వీడియో యాక్టింగ్ స్టార్ట్ చేయించినావు. అంతకుముందు స్టార్ట్ చెప్పిందా నీకన్నా ఆమె బాగా చేసింది. అసలు ఎట్ట అంటే సొమ్మసిల్లిపోయింది అసలు. ఇప్పుడు ఏమైనా ఆయన పెద్ద జ్వరాలు ఏమైనా వచ్చి అసలు కూర్చునే పరిస్థితి లేని వాళ్ళు ఎలా సొమ్మసిల్లుతారో గోడ కానుకొని అలా. ఈయనైతే మరి ఏడుస్తున్నాడు. అసలు చచ్చిపోయినప్పుడు ఏడ్చినట్టే ఏడుస్తున్నావు ఎందుకు? ఆ పిల్లను ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఎందుకు అర్ధరాత్రి 1 గంటకు చేసే వీడియోలు ఆ కళ్ళు మూసుకొని సరే వీడియో చేస్తున్నాం అనుకోండి, పక్కన ఆమెకి ఆ మాత్రం మినిమం కామన్ సెన్స్ లేదా అని ఆవరిస్తుంటే నిద్ర టైంకి పడుకోవాలి కదా. ఆ పిల్లని ఎందుకు పాపం చిన్న పిల్లను మీరు వీడియోస్ చేసుకోండి, మీ ఏ ఘనకార్యాల వీడియోస్ అయినా చేసుకోండి, కానీ అసలు పిల్లల్ని దూరం పెట్టండి. వాళ్ళ వీడియోస్లో ఎందుకు చూపిస్తారు? ఆయన సింపతి కోసం వీడియోలు చేసుకుంటే ఆ పిల్లల్ని ఏడ్చేటప్పుడు పడుకునే అసలు ఏ వీడియో చేసినా పిల్లలు ఉండాలి. సింపతితో వీడియోలు చూస్తారు. పాపం వీళ్ళంటి పరిస్థితులు పిల్లల్లా చూసుకుంటారు. ఆయన సింపతితో డబ్బులు సంపాదించి మాకు 200 కట్ట 500 కట్ట ఇలాంటివి చూపించడానికే మీరు పిల్లల్ని పెట్టుకున్నారు. అసలు ఆ పిల్లని పడుకోబెట్టుకోవచ్చు. బాబు పడుకున్నాడు, ఈ పిల్లని పడుకోబెట్టేసుకో, 1 గంటలో పడుకుంటారు అటు ఇటు తిప్పితే. ఆమెను అంత ఘనంగా వీక్ అయిపోయింది. కాల్షియం పొటాషియం ఐరన్ అన్నీ తగ్గిపోయినాయా నీకు? తగ్గిపోతే మరి ఎందుకు అంత ఘనంగా ఆలోచిస్తున్నావు? పడుకోవచ్చు కదా, నీకు చేత కావట్లేదు. పిల్లని చూసుకునే టైమే సరిపోవట్లేదు నీకు. అలాంటప్పుడు పిల్లల్ని చూసుకోవాలా లేదా నీ పిల్లని చూసుకోవాలా? అంతేలే కానీ పక్కన కూర్చోబెట్టి ఇలాంటి పరిస్థితి వచ్చింది ఎవరికి రాకూడదు మమ్మల్ని బ్లెస్ చేయండి అంటే కామెంట్స్ ఆన్ చేయి బా. నువ్వు కామెంట్స్ ఆఫ్ చేస్తే ఎవరైనా కామెంట్స్ చేస్తారు, బ్లెస్ చేస్తారు, మంచి వాళ్ళు ఏమనుకుంటారు చెప్తారు, ఏమైనా సజెషన్ ఇస్తారు మీకు కావాలన్నట్టు. అంతేలే కానీ నువ్వు సో పనికి మాలి వీడియోస్ చేయడంలో పెద్ద ఎక్స్పర్టివ్ అని తెలుసు, కానీ నీ యూట్యూబ్లో యాడ్స్ వచ్చిన ఫేక్ కంటెంటర్ యూట్యూబర్ ఎవరంటే లచ్చక్క టీవీ వాళ్ళని చెప్తారు. మీ అన్నయ్యతో మొదలుపెట్టావు, ఇప్పుడు నీ పెళ్ళంతో మొదలు పెడుతున్నావు, అంతే. ఇప్పుడు నీతో మళ్ళీ సెకండ్ నీ థర్డ్ రౌండ్ నీతోనే మొదలెడుతుందేమో నెక్స్ట్ టైం. అసలు నువ్వు ఏం మనిషివా అసలు? ఒకవేళ బాగలేదు సరే బాగలేదు, ఇప్పుడు చూన్న సీజన్కి బాగలేదు అనుకోండి, జ్వరాలు కామన్గా వస్తూనే ఉన్నాయి, పడుకుంటుంది కదా, పిల్లని చూసుకుంటే అయిపోతుంది. వీడియో తీసి సొమ్మసిల్లి తమ్ములేంది బాబు ఎవరైనా చచ్చిర్రా, చచ్చినట్టు తమ్ములలో పోస్ట్ పెడతారు నువ్వు. అసలు ఈయన క్రియేట్ చేసే అండ్ మీ అన్నయ్య ఎక్కడ పోయింది అసలు? మీ అన్నయ్య ఉన్నాడు కదా, ఇద్దరు ఉన్నారు, మీరు ఇద్దరు పిల్లని చూసుకోవడం చేత కదా. ఒక చేతికి కదా క్యానల్ పెట్టుకుంది, ఒక చేతితో ఎత్తుకోవచ్చు, ఆడిపియవచ్చు, తినిపియవచ్చు, అన్నీ చేయవచ్చు, అదేం పెద్ద వాపు రాదు కదా. చాలా మంది వాళ్ళు ఎవరి హెల్ప్ లేకుండా చూసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అదే కానీ మీ ఇద్దరు ఉండి పిల్లల్ని చూసుకోవడానికి కూడా మీకు ఇంత ఇబ్బంది అయినా ఇబ్బంది కాదు, మీ సింపతి వీడియోస్ కోసమే నువ్వు చేస్తున్నావు. ఏమైందంటే మనకి ఇన్ని లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నారు, మన సబ్స్క్రైబర్ ఎలాగ పిచ్చోళ్ళు ఎలాగైనా చూస్తారు, మనం ఏం పెట్టినా చూసేస్తారు అనేది ధీమా నీకు. కానీ ఒక్కసారి మళ్ళీ ఉల్టా పడింది అనుకోండి, మళ్ళీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేసావో అక్కడి నుంచే మొదలవుతావు నువ్వు. సో ఇది ఇవాళ ముచ్చట. మీకు నచ్చితే కంపల్సరీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయండి దయచేసి, లేకుండే సో గమ్మున వెళ్ళిపోండి. అంతేలే కానీ కామెంట్ పెడదామని పెట్టారనుకోండి, నెక్స్ట్ టైం మళ్ళీ మీతోనే కలుగుతాం. మళ్ళీ ఇది ఇవాళ ముచ్చట. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.